జరిగింది ఇక్కడ రామగుండం కమిషనరేట్లో. మీకు తెలుసు, కొత్త గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఆనరబుల్ సీఎం గారి ఆదేశాల మేరకు ఈ మన తెలంగాణలో గాంజాయి నిర్మూలన అండ్ డ్రగ్స్ నిర్మూలన గురించి చాలా పెద్ద ఎత్తున మనము ఎన్ఫోర్స్ చేస్తున్నాము. దాంట్లో భాగంగానే మేము ఎప్పటి నుంచో ఇన్ఫర్మేషన్ మీద చాలా ఇక్కడ టీమ్స్, తర్వాత మన స్పెషల్ బ్రాంచ్ కానీ, టాస్క్ ఫోర్స్ కానీ, లోకల్ పోలీస్ కానీ అందరికీ స్ట్రిక్ట్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు దాంట్లో వర్క్లో భాగంగా నిన్న 11A మైన్ క్రాస్ వద్ద మనం వెహికల్ చెకింగ్ చేస్తుంటే టూటౌన్ పోలీస్ స్టేషన్ ఏరియాలో ఇక్కడ ఒక వెహికల్ అనుమానాస్పదంగా కనబడింది. దాంట్లో ఒక ముందుగా వెహికల్ ఒకటి పోతుంటే దాంట్లో పట్టుకోవడం జరిగింది. దాన్ని వాళ్ళని ఎంక్వైరీ చేయడం వల్ల అనుమానాస్పదం ఇంకో వెహికల్, ఒక బొలెరో వెహికల్, ఒకటి వర్నా వెహికల్ చూసి దాన్ని వాళ్ళని పట్టుకోవడం, దాన్ని మొత్తం థరోగా చెక్ చేస్తే మనకు 96.770 గ్రాముల, అంటే 96 కిలోల 770 గ్రాముల గాంజాయిని ఇది ఛత్తీస్గఢ్ ప్రాంతం, ఒరిస్సా ప్రాంతం నుంచి తీసుకొని టువర్డ్స్ మహారాష్ట్రకు వెళ్తున్నారని చెప్పేసి మనకు వాళ్ళ దగ్గర ఎంక్వైరీలో తెలిసింది. దాంట్లో ఇక్కడ మొత్తం 4 అప్రహెండ్ చేయడం జరిగింది. వాళ్ళ పేర్లు ఉదయ్ వీర్, సన్ ఆఫ్ జీతారాం, వయసు 32 సంవత్సరాలు. ఇతను దాడికి సయ్యాం, ఆగ్రా, ఉత్తరప్రదేశ్ స్టేట్ అతను. అలాగే రాజ్ లోధి సంజు, ఇతను ధోల్పూర్, రాజస్థాన్ సంబంధించిన అతను. కేశవ్ ఖారా, ఇతను ఒరిస్సా సంబంధించిన అతను. సుమంత ఖారా, ఇతను కూడా ఒరిస్సా సంబంధించిన అతను. ఇది కాకుండా ఇంకా 2 పరారీలో ఉన్నారు. వాళ్ళు A5, A6గా ఉన్నారు. వాళ్ళని కూడా త్వరలో పట్టుకుంటాం. ఈ యొక్క గాంజాయి 96 కిలోల 750 గ్రాముల గాంజాయి, 2 కార్లు, వీళ్ళకి సెల్ ఫోన్లు, వీళ్ళకు సంబంధించిన సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. ఇది మొత్తం కలిపి ఈ యొక్క గాంజాయి, నిన్న పట్టుకున్న గాంజాయి, ఇది మొత్తం టోటల్గా 50 lakhs దగ్గర వర్త్ చేస్తుంది. వెహికల్లో డిక్కీ లోపల కింది భాగంలో కన్సీల్ చేసి దాన్ని తీసుకెళ్తున్నారు. బయటికి చూస్తే మాత్రం ఏం కనబడదు, అన్లెస్ థరోల్గా చెక్ చేస్తే తప్ప. మంచిర్యాలలో మనకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ పెట్టాము, ఎంటైర్ కమిషనరేట్లో ఇన్ఫర్మేషన్ పెట్టాము. ఏమైనా గాంజాయి వస్తున్నట్టు కానీ, ఇక్కడ వాడుతున్నట్టు కానీ, తర్వాత కన్సంప్షన్ చేస్తున్న పెట్టడం వల్ల మనకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ద్వారా ఒక సీసీ కెమెరాలు అమ్మే షాప్లో ఏదో సంథింగ్ సస్పిషియస్గా ఉందని చెప్పడం వల్ల వాళ్ళు అక్కడ సస్పిషియస్ కనబడి దాని వెనక బ్యాక్గ్రౌండ్లో, బయట మాత్రం సీసీ కెమెరాస్ అమ్ముతున్నారు, బ్యాక్గ్రౌండ్లో మొత్తం ఈ గాంజాయిని స్టోర్ చేసినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చి మొత్తం 23 కేజీల 5 గ్రాముల గాంజాయి విలువ నియర్లీ 11 నుంచి 12 లక్షల వరకు ఉంటుంది. ఇది అక్కడ సీజ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మొత్తం 11 మంది వాళ్ళని అక్కడ ఎవరు తెచ్చారు ఆ ఇంట్రాగేషన్లో భాగంగా అందరినీ 11 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 11 మంది కాకుండా ఇంకా చాలామంది ఉన్నారని తెలుస్తుంది. ఈ కేసులో, ఆ కేసులో కూడా చాలామంది ఉన్నారని తెలుస్తుంది. ఇవన్నీ ఎంటైర్ కమిషనరేట్లో ఎవ్వరు కూడా గాంజాయి తీసుకురావడం కానీ, అమ్మడం కానీ, ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ, కన్జ్యూమ్ చేయడం కానీ చేస్తే మాత్రం చాలా సీరియస్గా యాక్షన్ ఉంటుంది.